నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఫార్చ్యూన్ ఫ్లోర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీనివాస గుండాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫార్చ్యూన్ ఫ్లోర్స్ అంటే ఏంటి సార్? ఫార్చ్యూన్ ఫ్లోర్స్ అంటే కంప్లీట్గా ఒక అసెట్, ఒక ప్రాపర్టీకి సంబంధించిన పోర్టల్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ కానివ్వండి, రెంటల్స్ కానివ్వండి, కమర్షియల్స్, ఇల్లా ప్లాట్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్, ఎనీ కైండ్ ఆఫ్ అసెట్స్ అన్నీ కూడా మనం దీంట్లో లిస్టింగ్ చేసుకుంటాం. సో ఎవరైతే లుకింగ్ ఫర్ ద ప్రాపర్టీస్ చూసుకునే వాళ్ళకి ఈజియెస్ట్ వేలో ఉండడం కోసం, అండ్ తర్వాత వాళ్ళకి సంబంధించిన లోన్స్ కావాలి, లేదు లీగాలిటీ చెక్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని రకాల సర్వీసెస్ అన్నీ కూడా ఈ ఫార్చ్యూన్ ఫ్లోర్స్లో మనం ఇస్తున్నాం. ఓకే, అంటే ఈ లోన్స్కి సంబంధించి కూడా మీరు కంప్లీట్గా టేక్ కేర్ చేస్తారా? లోన్స్కి సంబంధించి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంటుంది. చాలామంది ఏంటంటే 2 days నవేడేస్లో ఏంటంటే అందరూ ఒక నెంబర్ ఇస్తున్నారు, పలానా ప్రాపర్టీ అంటున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ నిజంగానే ఆ ప్రాపర్టీ ఆ వ్యక్తికి సంబంధించిందా వేరే వ్యక్తికి సంబంధించిందా కూడా తెలియదండి. దీంట్లో మనకి ఈ సైట్లో మనం ఏంటంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన వెరిఫికేషన్, ఇది జెన్యూనిటీ చెక్ అంటాం. ఈ జెన్యూనిటీ చెక్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా దీంట్లో చూపిస్తున్నామండి. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే కస్టమర్ ఈజీగా దానికోసం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ లేకపోతే ఇంకో దగ్గరకు వెళ్ళకుండా లీగాలిటీ అనేది మన పోర్టల్ ద్వారానే చెక్ చేసుకునే విధంగా దీంట్లో డెవలప్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎవరికి కూడా ఇప్పుడు ఒక ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 డైరెక్ట్గా ఎవరు పెట్టి కూడా కొనుక్కోలేరు. అలాంటి వాళ్ళకి ఏంటి, కంపల్సరీ దే ఆర్ డిపెండింగ్ అపాన్ ద లోన్స్. ఈ లోన్స్ వచ్చేసరికి చాలా వరకు మిస్గైడెన్స్ అవుతుందండి. చాలామంది ఏంటంటే మేము లోన్స్ ఇప్పించేస్తామని చెప్తారు, తర్వాత ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి చేయటం వల్ల చాలామంది అడ్వాన్స్లు ఇచ్చేసి తర్వాత దాన్ని ప్రాపర్టీ రాక లోను రాక ఇబ్బంది పడుతూ డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏంటంటే ప్రీ చెక్, మనం ముందుగానే వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ఏంటి, వాళ్ళ సిబిల్ స్కోర్ ఏముంది, వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లోన్ అప్రూవల్ ఆఫ్ ఒక 80 lakhs, 50 lakhs, 70 lakhs అని డిసైడ్ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ ఫర్ ద పర్చేజ్ ద ప్రాపర్టీ. దెన్ ఇట్ ఈస్ ఈజియర్ టు అసెట్ తీసుకోవాలి అని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బట్ అన్నిటికీ ఒక సింగిల్ సొల్యూషన్ తీసుకొచ్చి. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఆల్రెడీ ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే చాలా ఫేమస్, ఎడ్యుకేషన్ పరంగా అందరికీ తెలుసు. బట్ మీరు ఒక డిఫరెంట్ పాత్ ఎంచుకున్నారు ఫార్చ్యూన్ ఫ్లోర్స్ అనేది. సో దానికి దీనికి ఎలా సింక్ అయింది, మీరు ఎలా చూస్ చేసుకున్నారు? సో అంటే లాంగ్ బ్యాక్ థాట్ ఉండేదండి, ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ రంగంలోకి మేము రావాలని. సో వీ ప్రూవెన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. అంటే ఇక్కడ కూడా మేము పిల్లల్ని డెవలప్ చేస్తున్నాం, గ్రోత్ చేస్తున్నాం. అలాగని ఇప్పుడు ఇక్కడ వస్తున్న ప్రాపర్టీ డెవలప్మెంట్, ప్రాపర్టీ రిలేటెడ్గా ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ అండి. ఇప్పుడు మేము అక్కడ సర్వీస్లో ఉంటున్నాము, ఇక్కడ సర్వీస్లో ఉంటున్నాము. ఇది ఆల్ ఆర్ కనెక్టెడ్ రిలేటెడ్ టు ద గ్రోత్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద నేషన్, ఫర్ us అండ్ ఫర్ ది సొసైటీ, ఫర్ ద నేషన్. దట్ ఈస్ అవర్ స్లోగన్. అండ్ కమింగ్ టు ఎక్స్పో, మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎక్స్పో గురించి. నిజంగా రియలీ గ్రేట్ థాట్, ఎందుకంటే సొంతింటి కళ గురించి ఈ అసెట్స్కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ ఉంది. కానీ ఇప్పుడు మీరు కండక్ట్ చేసే ఎక్స్పోలో కంప్లీట్ ఒక హోమ్కి ఏం కావాలో అన్నీ కూడా ఒక సింగిల్ ప్లేస్లో దొరికేస్తాయి. ఒక డెసిషన్ మేకింగ్ తోని బయటికి వెళ్ళొచ్చు అన్న ఒక ఉద్దేశంతోనే మీరు ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఎలా వచ్చింది అండ్ ఏమేం అవైలబుల్ ఉంటాయి ప్లాట్ఫామ్స్ అక్కడ? ఉందండి, యాక్చువల్గా ఇక్కడ మేము ఎక్కువ మ్యాక్సిమం చూస్తున్న చాలా మంది కూడా ఎక్స్పోస్ పెట్టారు, అన్ని రకాల ఉంటుందండి. బట్ అందరూ కూడా ఏంటంటే హై ఎండ్, అంటే టాప్ లెవెల్ ఒక 10 crores ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మినిమం స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ 2 crores 3 crores ఈ టైప్ ఆఫ్ వాళ్ళ టార్గెట్ ఆఫ్ పీపుల్ని చేస్తున్నారు. అంటే మేము ఇక్కడ ఎందుకంటే ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. సో వీ నో ద ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి ఎక్కడ ఉంటుంది, మా డ్రీమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ. మా ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, అచీవ్మెంట్ ఆఫ్. అండ్ ఐ థాట్ దట్ ఎవ్రీ పేరెంట్స్ కానీ వీళ్ళ థాట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ కోసం వర్క్ చేయట్లేదండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వర్క్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. వాళ్ళకొక రేపటి రోజున మా పిల్లలకి నేను ఒక అసెట్ ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలి. ఇంతకుముందు ఉండేది 10 ఎకరాల పొలం ఉందా, 20 ఎకరాల పొలం ఇచ్చామా, ఇలా ఉండేది. ఇవాళ ఎందుకంటే వీటన్నిటికన్నా బెస్ట్ ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో మేము ఉన్నాం. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఎడ్యుకేషన్ తర్వాత ఒక మంచి జీవన శైలి, అంటే హ్యాపీ లైఫ్. సో ఈ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఏంటంటే ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా లేకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్గా దే విల్ ఫాల్ డౌన్.
సో అదే వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, దానికి ఒక ఈఎంఐ కట్టుకోవాలి, దానికోసం ఏం చేయాలి, ఈయన కష్టపడాలి. అందుకోసం అని చెప్పేసి అంటే ఒక ప్రాపర్టీ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద హౌస్. చాలామంది ఉంటారు, ఆ ఇల్లు ఉందిగా నాకు ఇల్లు ఇంకోటి అవసరమా, ఏం చేసుకోవాలి, ఇలా కాదండి. ఫామ్ ల్యాండ్స్ వచ్చినాయి, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ రోజు గురించి కాదండి, రేపు నెక్స్ట్ భావి తరాల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్. సో ఇది నేను ఒక ఎక్స్పో అనేది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ కాదు కానివ్వండి, ఇట్స్ ఏ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ గ్రోత్ కోసం, ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం. ఎందుకంటే ఇవాళ మన దగ్గర డబ్బులు ఉన్నాయండి, ఇవాళ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎలా అయితే పెరుగుతూ వస్తుందో దానికన్నా డబల్ ఎక్స్పెండిచర్ పెరుగుకుంటూ వస్తుంది. నిత్యావసరాలు కావచ్చు, అన్ని రకాలుగా కూడా అన్నీ పెరుగుకుంటూ వస్తుంది. సో రేపటి రోజున అనేది మనకి నాకు సెక్యూరిటీ ఏముంది, సేఫ్టీ ఉంది అనేది ఆలోచన లేదనుకోండి, ఈ రోజుకే ఉంటుంది, నెక్స్ట్ డే అనేది ఉండదు. దానికోసమే ఒక ఫ్యూచర్ ఆలోచన కోసము, వాళ్ళ భవిష్యత్తు ఆలోచన కోసము వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు పెట్టుకుంటే 10 సంవత్సరాల తర్వాత అది గ్రో అవుతుంది, అది నిన్ను కాపాడుతుంది అనేది మెయిన్ ఉద్దేశం అండి. ఓకే, మరి ఏ టైప్ ఆఫ్ అంటే టార్గెటెడ్ పీపుల్ ఎవరంటారు? మిడిల్ క్లాస్ పీపుల్ అన్నారు. ఆబ్వియస్గా మిడిల్ క్లాస్ ఉన్నారండి. ఈవెన్ మన దగ్గర స్టాల్స్ ఎవరైతే ఇప్పుడు మనకి వస్తున్నారో 3 to 5 lakhs నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి జస్ట్ 3 lakhs నుంచి స్టార్టింగ్. 5 lakhs అవునండి. ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయండి, 5 lakhs నుంచి కూడా ఉన్నాయి. ఎందుకంటే 120 square yards, 100 square yards వీటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది 5 lakhs కదా, లేదంటే ఎక్కడో ఉంది కదా మనకి ఏం పనికి వస్తుంటే ఆ 5 lakh ఇన్వెస్ట్మెంట్ 10 years తర్వాత ఇట్ విల్ బి గ్రో లైక్ ఏ 10 to 15 lakhs అండి. స్మాల్ చిన్న మేము చేస్తున్నాం. ఇప్పుడు ₹1,00,00,000 పెడితే ఇన్వెస్ట్మెంట్ కాదండి, ₹1,00,000 ఆల్సో కూడా ఇన్వెస్ట్మెంట్. మనం ఏదైతే సంపాదించుకున్నాం కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడితే 100% ఇది మనం పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ అండి అది. బట్ నిజంగానే 1 CR నుంచే ఉన్నాయంటారా? ఇంకా బిలో కూడా ఉన్నాయంటారా? అంటే అనుకోవచ్చా హైదరాబాద్లో బిలో ఉన్నాయని? 100% ఉన్నాయండి. మనం ఏంటంటే మ్యాక్సిమం చూసేది మీరు చెప్పిన దాని ప్రకారం గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయండి, సెమీ గేటెడ్ కమ్యూనిటీస్. అండ్ కమ్యూనిటీస్లో మినిమం స్టార్టింగ్ డేస్ విత్ 1.2, 1.3 దగ్గర నుంచి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 crore అబౌవ్ కూడా అపార్ట్మెంట్స్లో ఉన్నాయండి. 10 to 15 crores మన హైదరాబాద్లోనే మోర్ దాన్ ఉన్నాయండి. సో అంత బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇల్లు అనేది కాదండి. ఇప్పుడు చిన్న స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి 30, 40, 50 lakhs కాడి నుంచి కూడా ఉన్నాయండి. కొంతమంది 30, 40, 50 lakhs కూడా ఉన్నాయండి. లేదు కొంచెం అవుట్స్కట్ అంటే సిటీకి కొంచెం దూరంలో ఉన్నాం, అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే 25, 30 lakhs కూడా ఉన్నాయండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే మన బడ్జెట్, మన ఇన్కమ్ లెవెల్స్, అంటే మనం ఎంత ఎర్నింగ్స్ వస్తున్నవి, దాంట్లో మన ఎక్స్పెండిచర్. ఇవాళ కంప్లీట్గా మనం చూస్తే సిటీలో 20-25,000 ఒక 2 BHK రెంటల్కి దొరకట్లేదండి. అదే మనము ఒక లోన్ పెట్టుకొని కొంత ఇన్వెస్ట్ చేసుకుని మన అడ్వాన్స్ అమౌంట్ ఉంటుంది 10% or 20%, అది పే చేసుకుని రిమైనింగ్ లోన్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మనకేం పడుతుంది, ఈఎంఐ కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ మనకి ఈ ప్రాపర్టీ అనేది సొంత ఇంట్లో అయితే ఉంటాం కదా, ఒక 10 years ఇప్పుడు 20 years మనం రెంటెడ్గా ఉన్నప్పుడు కంప్లీట్గా వీఆర్ పేయింగ్ రెంటల్ విచ్ ఈజ్ నాట్ కమ్ బ్యాక్ టు అస్. మనకు అది వెనక్కి తిరిగి రాదండి, మనం పే చేసిన రెంట్ తిరిగి రాదు, కానీ మనం పే చేసే ఈఎంఐ మన ప్రాపర్టీని మనకే ఉంచుతుంది. సో సొంత ఇంటి గురించి మాట్లాడదాము ఫస్ట్. ఇప్పుడు మీ ప్రాపర్టీ ఎక్స్పోకి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి, ఒక నార్మల్ పర్సన్ వచ్చి, మీరు ఇందాక చెప్పినట్టే ఒక 3 lakhsలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. సో ఫర్దర్లో అది ఎంత గ్రో అవ్వచ్చు, ఎంత బెనిఫిట్ అవుతుంది అని మీరు చెప్తారు? సో గ్రోత్ అనేది ఇట్ మేబీ ఒక ఇమీడియట్గా రేపు వాళ్ళు తీసుకున్నాము రేపు గ్రోత్ అనేది చెప్తే కూడా అది రాంగ్ అవుతుందండి ఎవరైనా కూడా. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇప్పుడు మనం దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అందరూ ఏంటంటే మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు, ఎక్కడ గ్రోత్ లేదు ఇలాగ అనుకున్నాండి. రియల్ ఎస్టేట్ ఏది కూడా పడిపోలేదండి, డౌన్ అవ్వలేదు, బట్ కొనేవాళ్ళు ఆగారు, కొనకుండా ఆగారు అంతే. సో దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్ డౌన్లో ఉందనుకున్నా. కానీ ఇదే డౌన్ఫాల్ మార్కెట్లోనే కరెక్ట్గా నేనేమంటే ఇట్ ఈస్ బయర్స్ మార్కెట్ అంటాను. అంటే కొనుక్కునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఆల్రెడీ హైకి వెళ్తుంది. ఇవాళ ₹1,00,00,000 ఉంది, 110, 120, 130, 140, 150, 1,50 lakhs ఇలా వెళ్తున్నప్పుడు మనం పెరుగుతూ వెళ్ళేటప్పుడు మనం నిన్న ఇవాళ వెళ్ళి మాట్లాడొచ్చాము, రేపు పెరుగుతుందంటే మళ్ళీ మీరు కొనగలరా, ఇంకో 10 లక్షల డిఫరెన్స్ ఉంది. అది ఇప్పుడు ఏంటి, పెరగకుండా ఇప్పుడు రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఈ ప్రైస్లో ఉన్నప్పుడు మనము కొనుక్కున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఇది ఇంక్రీజ్ అవుతుంది, 5 years తర్వాత ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది, 10 years తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవుతుంది.
కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం అని కానీ చెప్తాను. కొంతమంది వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 6 months లోనే డెవలప్ అయిపోతుంది, మీకు మీరు పెట్టింది డబ్బులు వచ్చేస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. 6 months అని నేను చెప్పనండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఆల్ సిచ్యువేషన్స్ వీటిని బట్టి ఉంటుంది. అండ్ జాబ్స్ కొన్నిట్లో ఇప్పుడు ఐటీ సెక్టర్లో కొన్నిసార్లు రష్యన్ ఉంటుంది. సో ఇప్పుడు అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్ కానివ్వండి, బిజినెస్ మీద ఎఫెక్ట్ కానివ్వండి, ఓవరాల్గా ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ ఏ గుడ్ ఇన్కమ్ లెవెల్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీకు ఇన్కమ్ లెవెల్ పెరిగింది, ₹1,00,000 వచ్చేది 1.5 వస్తుంది. సో ఆబ్వియస్లీ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఈ అమౌంట్ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఐ వాంట్ ఫిక్స్డ్ చేసుకుంటే బ్యాంక్ ఎంత వస్తుంది, లేదా నేను ఒక ప్రాపర్టీ అసెట్ కొనిపెట్టుకుంటే నాకేమొస్తుంది, ఈ క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. ఓకే, దాని బేస్ మీద మనం వెళ్తాము. అలాగని ఇక్కడ గ్రోత్ అనేది కూడా ఏంటంటే ఇట్స్ ఎ సిచ్యువేషన్ బట్టి అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా గ్రోత్ ఉంటుందని కూడా చెప్పలేము, అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ భూమి మీద పెట్టింది కానివ్వండి, అసెట్ మీద పెట్టింది ఎప్పుడు కూడా నష్టం అనేది పోమండి, అది ఎప్పటికి కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఇందాక మే చెప్పినట్టు ఇన్ సిటీ కొనలేని వారు, చాలా బడ్జెట్స్ ఉన్నాయి ఇన్ సిటీలో, పెట్టలేము మేము అన్ని కోట్లు అనుకునేవారు, ఈ మధ్య చూసుకుంటే కనుక సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి 100 kilometers వరకు కూడా ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి చాలా చాలా వెంచర్స్, ప్లాట్స్, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి పెరిగిపోయాయి. అక్కడ అంటే ఆ ఎక్స్పాన్షన్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది ఎంతవరకు వర్త్ అంటారు, అది ఎప్పటి వరకు దాని డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు మనము సిటీ అంటున్నాము, సిటీ ఇప్పుడు ఏది సెంటర్, ఇప్పుడు హైటెక్ సిటీ సెంటర్ అవుతుందా, కూకటపల్లి సెంటర్ అవుతుందా, అమీర్పేట అవుతుందా, ఈసీఐల్ అవుతుందా, తార్నాక అవుతుందా, పటాన్ చెరువు అవుతుందా అంటే ఏం చెప్పలేము. ఎందుకంటే హైటెక్ సిటీలో ఉన్న కంపెనీకి దిల్సుఖ్ నగర్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు, ఈసీఆర్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు, పటాన్ చెరువు నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పర్సన్ పటాన్ చెరువులో ఉన్న వ్యక్తికి పటాన్ చెరువు అవుట్స్కట్లో ఉన్నది దగ్గర అవుతుందా, దూరం అవుతుందండి? దగ్గరే అవుతుంది కదా ఆబ్వియస్గా. అంటే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. అందరూ కూడా వచ్చేసి ఒక హైటెక్ సిటీలోనే ఎవరు ఉండలేరండి. ఆ ఏరియాస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ మనకి ఇప్పుడు ఇంతకుముందు రింగ్ రోడ్ వచ్చింది, రింగ్ రోడ్ వస్తున్నప్పుడు రింగ్ రోడ్ అనుకున్నారు, వాళ్ళు రింగ్ రోడ్ దాటిపోయి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అంటే సిటీస్ ఎక్స్పాండింగ్. ఎందుకు ఎక్స్పాండింగ్ అవుతుందా అంటే మనం పబ్లిక్ గ్రో అవుతుంది, మన జనాభా పెరుగుతుంది, జనాభా పెరిగినప్పుడు వాటి అవసరాలు పెరుగుతాయి. అలాగనే నివాస అవసరాలు కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. డిమాండ్ పెరుగుతుంది, ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై పైన ఉంటుంది. ఇట్ ఇస్ పీపుల్ ఆర్ గ్రోయింగ్, ఆబ్వియస్లీ దే నీడ్, అండ్ దానికి ల్యాండ్ కావచ్చు, అసెట్స్కి వాల్యూ పెరుగుతుంది. సో అది మన విత్ ఇన్ ద పరిధి అనేది ఎప్పుడు లేదండి, దట్ ఈస్ ఫర్ దట్ స్కై ఈస్ ద లిమిట్. సో అదే దూరంగా వెళ్ళేసి వాళ్ళు తక్కువలో దొరుకుతుంది. నేను ఇందాక చెప్పాను 3-5 lakhsలో కూడా దొరుకుతుందా సార్ అంటే 3-5 lakhsలో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుందండి. అది కాకపోతే కొంచెం దూరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ అనేది ఉంటుంది. మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు ₹1,00,00,000 రిలేటెడ్గా రిటర్న్స్ వస్తుంది, 5 lakhs పెట్టినప్పుడు 5 lakhs రిలేటెడ్గా రిటర్న్స్ వస్తుంది. సో దాని రేషియో ఏంటంటే ఇట్స్ డిపెండ్ అపాన్ దట్ ఏరియా డెవలప్మెంట్ అండ్ మీరు ఇంకోటి అడిగారు, అంత దూరం వెళ్ళారు ల్యాండ్స్ మీద పెడుతున్నారంటే దాంట్లో కూడా ఏంటంటే అంటే మనం ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా పెట్టుకున్న ప్లాటా, లేదంటే కొన్ని ఆగ్రో ఫార్మ్స్ వచ్చినాయండి, తర్వాత మనకి ఎర్రచందనం అని, తర్వాత శ్రీగంధం చెట్టు కానీ, ఫ్రూట్స్ కానీ, ఫార్మింగ్ ల్యాండ్స్ ఇలాగ డెవలప్ అవుతుంది. వీటిలో ఏంటంటే ఇప్పుడు ఫార్మింగ్ ల్యాండ్స్ వచ్చేసరికి ఫ్రూట్స్ ఇవి వస్తున్నాయి, వాటి మీద వచ్చే రిటర్న్స్ని కస్టమర్స్కి ఇస్తున్నారు. రెడ్ శాండెల్ ఉంది, శ్రీగంధం ఉంది, కొన్ని ఇలాంటి మల్బార్ కానివ్వండి, ఇలాంటివి ఇవేంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇమీడియట్గానే ఈ రోజు చెట్టేసాం నెక్స్ట్ ఇయర్కి దానికి ఫ్రూట్ వస్తుందంటే రాదు. ఇట్ విల్ టేక్ 10 to 20 years అండి బిట్వీన్, బేస్డ్ అప్ ఆన్ శాండ్, అదే ఆ ల్యాండ్ యొక్క తత్వాన్ని బట్టి కానివ్వండి, ఆ ఎన్వైర్న్మెంట్ని బట్టి అది కటింగ్కి అది రావాలంటే వాటి రిజల్ట్స్ మనం చూడాలంటే అట్లీస్ట్ మినిమం మనం 10-15-20 years వరకు వెయిట్ చేయాల్సిందే. దానికి అప్పుడెప్పుడో వస్తుంది అనుకుంటే ఇప్పుడు నేను ₹1,00,000 పెడితే అప్పుడు ఇమీడియట్గా రావాలంటే కాదు. సో అలాంటివి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఎక్స్పో మీరు కండక్ట్ చేసేదానికి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి ఒక తన బడ్జెట్లో ఒక ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాడు, ఇంట్లో ఏమేం కావాలో, ఒక హోమ్ అవ్వడానికి కూడా ఏం కావాలో అన్ని కావాలి అనుకుంటున్నాడు. సో వాళ్ళకి ఎలాంటి అక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళు ఒక డెసిషన్ మేకింగ్ చేసుకొని లోన్కి సంబంధించి కూడా అప్రూవ్స్ తీసుకొని వెళ్ళే ఆప్షన్స్ ఎక్స్పోలో ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడ మనకి లోన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు వస్తున్నారండి, బ్యాంక్స్ కానివ్వండి, అసోసియేట్స్ కానివ్వండి, వీళ్ళు వస్తున్నారు. అండ్ అలాగనే మనం ఇల్లు అనగానే, ఇల్లు కొనగానే కదా దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని అందరి డ్రీమ్ ఉంటుంది. అలాగనే ఇంటీరియర్ డిజైనర్స్ వస్తున్నారు, ఇంటీరియర్ కంపెనీస్ వస్తున్నాయి,
తర్వాత సోఫాస్ ఫర్నిచర్ రిలేటెడ్, ఓకే. ఓకే, తర్వాత హోమ్ అప్లయన్స్ రిలేటెడ్ ఏసీలు కానివ్వండి, తర్వాత మనకి ఓవెన్స్, వాషింగ్ మిషన్స్, ఇలాగ కొన్ని హోమ్ నీడ్ థింగ్ ఏవైతే ఉన్నారో వీళ్ళు కూడా స్టాల్స్ వస్తున్నారు. ఏమైనా బెస్ట్ డీల్స్ ఉంటాయా వాళ్ళకి ఎక్స్పోకి సంబంధించి? ఆబ్వియస్లీ అండి, ఇది మ్యాక్సిమం కొన్ని కాన్సెప్ట్ ఆఫ్ మేము వీఆర్ డిస్కస్ విత్ అవర్ క్లయింట్స్ వాళ్ళతో చేసినప్పుడు మేము ఒక కాన్సెప్ట్ పెట్టాం. మీరు ఇక్కడ దాకా మాకు ఎక్స్పోకి వస్తున్నారు, మా ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి మీరు ఏమన్నా డిస్కౌంట్ చేయగలరా అన్నప్పుడు ఆబ్వియస్గా కొంతమంది ల్యాండ్స్ పైన, తర్వాత అపార్ట్మెంట్స్ పైన కూడా వాళ్ళు ఏదైతే బుకింగ్ అమౌంట్ పైన అప్ టు 10 to 30-40% వరకు కూడా డిస్కౌంట్ చేయడానికి అగ్రీ అవుతున్నారండి. ఇట్స్ డిపెండ్ అనక ఫిక్స్డ్గానే కాదు, సెలెక్టెడ్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ మేము ఇంతవరకు ఇస్తాము అలాగా చెప్తున్నారు. అంటే అజర్వ్డ్ పర్సంటేజ్ అయితే ఉంటుందండి డిస్కౌంట్ అయితే. సో అన్నిటికీ అంటే బయట ఎక్కడెక్కడో తిరిగితే వచ్చే బెనిఫిట్స్ అవన్నీ కూడా జస్ట్ ఒక సింగిల్ అంతే కదండి. ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చారు మీరు. ఇవాళ మన హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 1 day అయిపోతుంది. ఇక్కడ అదే మనకి ఇక్కడ ఒక 100 స్టాల్స్ వస్తున్నారు, 100 డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఒక కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అను లేకపోతే ఒక ఇండివిజువల్ హౌస్ల గురించో రావట్లేదండి, ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళొక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. అంటే ఇప్పటి వరకు నేను చాలా ఎక్స్పోల గురించి విన్నాను, చూసాను, కానీ అంటే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు కంప్లీట్ ఇంటీరియర్ కావచ్చు, హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, ఇంట్లో ఏం నీడ్ ఉన్నాయో అన్ని ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక హోమ్కి కావాల్సిన ఏమున్నాయో ఇలాంటి ఒక ఎక్స్పో నేను చూడలేదు. సో నేను ఒక హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది దీనికి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉందండి, ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన తర్వాత కూడా వి గాట్ ఏ గుడ్ ఎలా రెస్పాన్స్. ప్రమోట్ చేస్తున్నారు సార్, ఎలా తీసుకెళ్దాం ఇవాళ అనుకుంటున్నారు? అంతా కూడా డిజిటలే కదండి, అందరి ఫోన్లు చేతిలోనే ఉంటుంది. సో మేము మా మెయిన్ టార్గెట్ ఆఫ్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అవుట్డోర్ మార్కెటింగ్ ఉందండి, ఇవన్నీ కూడా చేస్తున్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ రెస్పాన్స్, నియర్ టు 5 to 10,000 ఫుట్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్. ఓకే, మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసాక రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఇట్ ఈస్ టూ గుడ్ అండి. సో ఫైనల్గా సార్ ఈ ఎక్స్పోకి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకొని విజిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. January 3rd and 4th 2026 ఓకే, హ్యాపీ న్యూ ఇయర్లో హ్యాపీగా వీఆర్ స్టార్టింగ్ వావ్. ఎక్స్పో. సో కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలతో, కొత్త సంపదలతో, సిరి సంపదలతో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఇది స్టార్ట్ చేసామండి. కొత్త ఆస్తులు ఇంటికి కొత్త ఆస్తులు ఇంటికి తీసుకెళ్ళాలి. సో కంప్లీట్గా మనకి ఈ ఎక్స్పోలో వచ్చేసరికి రిటైల్ అండ్ కమర్షియల్ కూడా వస్తుందండి. ఎవరైతే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్లో కానివ్వండి వాటిలో పెట్టుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దట్ ఫ్యూ పీపుల్ ఏంటంటే నాట్ ఓన్లీ ఎసెట్స్, నాకు ఎసెట్ వద్దు, ఇలా వద్దు, ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్, నేను ఇంత ఇన్వెస్ట్ చేసుకుంటాను, నాకు 3 years తర్వాత, 4 years తర్వాత, 2 years తర్వాత నాకు ఇంత బెనిఫిట్ రావాలి అన్న వాళ్ళకి కూడా ఇది ఒక ఆపర్చునిటీ ఉంటుందండి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఇంకోటి మేము ఏం చేస్తున్నామంటే ఏ ఎక్స్పోలో లేనిది, ఇప్పుడు ఇండివిజువల్గా కొంతమంది ఉంటారండి, రీసెల్ దేర్ ప్రాపర్టీస్. ఓకే, ఆల్రెడీ ఉన్న అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కానివ్వండి, ఇలాంటివి అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా ఒక ఆపర్చునిటీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం అక్కడ. నాట్ ఓన్లీ ఫర్ ద బిల్డర్స్ ఎవరైతే వెంచర్స్ వేసారో టాప్ మోస్ట్ అనేది కాదు, ఇండివిజువల్గా మీరు ఒక హౌస్ ఉంది, మీరు దాన్ని సేల్ చేయాలనుకుంటున్నారు, మీకు రైట్ దొరకలేదు, కస్టమర్ దొరకలేదు, రైట్ ప్రైస్ దొరకట్లేదు, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా, యూ కెన్ డైరెక్ట్లీ మీటప్ విత్ ద డైరెక్ట్ సెల్లర్ అండ్ బయర్ అండ్ సెల్లర్ ప్లాట్ఫామ్ కూడా ఒకటి డెవలప్ చేస్తున్నాం. వాళ్ళకు స్పేస్ కూడా ఇస్తున్నాం. దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ దెమ్. సో ప్లేస్ సార్? ప్లేస్ వచ్చేసి కుక్కట్పల్లి అండి, నైనా కన్వెన్షన్స్, నైనా కన్వెన్షన్స్ కుక్కట్పల్లి నియర్ వై జంక్షన్. అలాగే మనకి బాలానగర్ మెట్రో స్టేషన్ పక్కనే అండి, స్టెప్స్ దిగగానే మనకి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వెరీ ఈజియర్ టు ఎవ్రీబడి. ఇక్కడ డైరెక్ట్ బస్లో వచ్చినా కూడా బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది, మెట్రో స్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది, యాంపిల్ పార్కింగ్ స్పేస్ ఉంది, ఎలాంటి అన్నిటి పరంగా కూడా ఇబ్బంది ఉంది. అలాగని వచ్చే వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి కూడా ఫన్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్ అండ్ ఫుడ్ ఈ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దే కెన్ కమ్ అండ్ విజిట్ ద ఎగ్జిబిషన్, ఆఫ్టర్ దట్ దే కెన్ ఎంజాయ్ విత్ దర్ కిడ్స్. అంటే ఒక వీకెండ్ ప్యాకేజ్ అనుకోండి, ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ అండ్ దే హ్యావ్ ద ఫుడ్ కోర్ట్స్, పెయిడ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి, ఫన్ గేమ్స్ ఉన్నాయి. సో దే కెన్ ఎంజాయ్ విత్ దేర్ చిల్డ్రన్స్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ కార్నివల్ లా కూడా మనం చూసుకోవచ్చు. సో ఫన్ టైమ్ లో వచ్చేసి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో వెళ్ళొచ్చు. అవునండి, ఎందుకంటే సాటర్డే సండేస్ అంటే ఆబ్వియస్లీ దే ఆర్
థింకింగ్ దట్ దే హ్యావ్ టు స్పెండ్ విత్ their ఫ్యామిలీ. They can spend with their family for the future dreams. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. అండ్ విషింగ్ యూ గుడ్ లక్ టు ద ఎక్స్పో. Yeah, thank you so much. రైట్. సో చూసారు కదా, ఇప్పుడు January 3rd and 4thలో ఈ ఎక్స్పో ఫార్చ్యూన్ ఫ్లోర్స్ వారు కండక్ట్ చేస్తున్న ఈ ఎక్స్పో అయితే నైనా కన్వెన్షన్ కుకట్పల్లిలో అయితే జరుగుతుంది. సో మీరు మిడిల్ క్లాస్ పీపుల్ అయి ఉండి మీకు ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కల. సో మీరు ఒక మంచి ఇల్లు కట్టుకోవటానికి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ అక్కడ విజిట్ చేయొచ్చు. లేదా నేను ఎప్పటి నుంచో ఒక ఇల్లు సేల్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా నాకు తక్కువ బడ్జెట్ ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్న ఎలాంటి వారైనా, అమ్మేవారైనా కొనేవారైనా ఏదైనా సరే మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఒక సింగిల్ సొల్యూషన్తో బయటికి రావచ్చు. అలాగే వీటన్నింటికే కాకుండా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాకుండా ఒక ఇంటిని అందమైన హోమ్గా ఎలా మలుచుకోవాలో, ఇంటీరియర్ కావచ్చు, లేకపోతే మాడ్యులర్ కిచెన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంటిలో హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీ ఒక వీకెండ్ని అందగా మలుచుకోవడానికి అక్కడ మంచి ప్లే ఏరియా ఉంది, మంచి ఫుడ్ జోనర్ ఉంది, మంచి ఫన్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఫన్గా వెళ్ళి మీ ఫ్యూచర్ సెక్యూరిటీని ఒక్కసారి మీ ఫ్యూచర్ సెక్యూరిటీగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయగలరా లేదా ఎలా ఉంది అనేది కూడా మీరు అక్కడికి వెళ్ళి ఒక సింగిల్ డెసిషన్తోనైతే బయటికి రావచ్చు. ఈ కొత్త సంవత్సరాన్ని అయితే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో వెళ్ళడానికైతే Jan 3rd and 4th డేట్స్ని అయితే సేవ్ చేసుకోండి. నమస్తే.